హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. ఈరోజైతే మనము ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన మధ్యలోనే మన చుట్టుపక్కల చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే చాలా రకాలుగా సడన్గా బరువు ఎక్కువడం, సడన్గా బరువు తగ్గిపోవడం, కాన్స్టిపేషన్ అని, డయేరియా అని, లేకపోతే వెంట్రుకలు సన్నబడడం, రాత్రులు సరిగా నిద్ర పట్టకపోవడం, కన్ఫ్యూజన్ అవ్వడం, చలికి తట్టుకోకపోవడం, ఫేస్ లావెక్కిపోవడం, ఈ మెడ భాగంలో లావెక్కిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ తోటైతే మన మధ్యలో చాలామంది కనిపిస్తూ ఉంటారు. మనకు ఆ సిమ్టమ్స్ని కొంతమంది అయితే చెబుతూ ఉంటారు. సో చాలామంది అయితే వాళ్ళు ఎందుకు బరువు తగ్గుతున్నారో తెలియదు, వాళ్ళు ఎందుకు బరువు పెరుగుతున్నారో తెలియదు, కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సింపుల్గా డైట్ ఫాలో అవుతుంటారు, లేదా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు, ఇంకేదో ఏదో చేస్తూ ఉంటారు. కానీ అసలు అలాంటి వాటికి కొన్ని చోట్ల కొన్ని కారణాలు ఉంటాయని వారికి తెలియదు. అలాంటి ఒక కారణాలలో ఒక కారణము థైరాయిడ్. ఈరోజైతే మనం ఈ థైరాయిడ్ పూర్తి వివరాలు, దాని వలన మనకు ఏం జరుగుతుంది, వచ్చినా కూడా ఎలా మనము దాన్ని తక్కువ చేసుకోవచ్చు, ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ వెల్కమ్ మై ఫ్రెండ్స్. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్, అంటే ఒక గ్రంథి, ఎండోక్రైన్ సిస్టంలో ఒక గ్లాండ్. అయితే ఈ గ్లాండ్ మన నెక్ దగ్గర మెడ భాగంలో బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది మన శరీరంలో ఏం చేస్తుంది, ఎటువంటి పనులనైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ చేస్తుంది? హార్ట్ రేట్ని నియంత్రిస్తుంది, మన మెటబాలిజంని నియంత్రిస్తుంది, బ్రెయిన్కి కావాల్సిన ఫంక్షన్స్ని నియంత్రిస్తుంది, మూడ్స్ కానీ, మెంటల్ క్లారిటీ కానీ, ఇలాంటి క్లారిఫికేషన్స్ కానీ, జ్ఞాపక శక్తిని, వీటిని కూడా నియంత్రిస్తుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పిల్లల బ్రెయిన్ పెరగడానికి, గ్రోత్ పెరగడానికి ఈ థైరాయిడ్ అనేది సహాయపడుతుంది. మన శరీర ఉష్ణోగ్రతను, బాడీ టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా చాలా మేజర్ కీ రోల్ ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ సైకిల్ కానీ, ఫర్టిలిటీ కానీ, అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ లాంటివి అయితే ఇది ఈ పనులన్నిటిని నియంత్రిస్తూ వస్తుంది. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది సక్రమంగా ఎంత మోతాదులో T3, T4 అనే హార్మోన్లను రిలీజ్ చేసి వీటన్నిటినీ నియంత్రిస్తుంది. ఎప్పుడైతే ఈ నియంత్రణ అనేది తగ్గిపోతుందో లేదా పెరిగిపోతుందో థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు అయితే తలెత్తుతాయి. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువగా T3, T4ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, లేదా ఎక్కువగా పనిచేస్తుంది అనుకోండి, దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటారు. అంటే ఓవర్ రియాక్టివ్ గ్లాండ్ అంటారు. అంటే రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ రియాక్ట్ అవుతుందన్నమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా తక్కువ రియాక్ట్ అవుతుంది కొన్నిసార్లు. అప్పుడు దాన్ని అండర్ రియాక్టివ్ గ్లాండ్ లేదా హైపోథైరాయిడిజం, అంటే ఈ T3, T4 హార్మోన్స్ని తక్కువ మోతాదులో ఇవి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ విధంగా చేయడం వలన ఇప్పుడు ఎక్కువ పని చేస్తేనేమో ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఎక్కువగా అయిపోతాయి, తక్కువ పని చేస్తేనేమో ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అన్నీ తక్కువగా అయిపోతాయి. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువ పని చేయకూడదు, అలా అని చెప్పి తక్కువ పని చేయకూడదు, దాని మోతాదులో ఎంతనో అంతే పని చేయాలి. సో అలాంటి ఇంబ్యాలెన్సెస్ జరిగినప్పుడు మాత్రము మనకు థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ థైరాయిడ్ ఎందువలన వస్తుంది, ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి? ఈ థైరాయిడ్ అయితే చాలా పెద్ద టాపిక్, కొద్దిగా అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు వినండి. ఈ థైరాయిడ్ ఎటువంటి సందర్భాలలో తక్కువగా పనిచేస్తుంది అంటే హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్
ఎప్పుడు ఉంటాయి? ఒకటి, అయోడిన్ డెఫిషియన్సీ. మనం తినే ఉప్పులో కానీ ఆహారంలో కానీ అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు పుట్టుకతోనే సరిగా డెవలప్ కానీ కాంజెనిటల్ అంటే పుట్టుకతోనే సరిగా డెవలప్ కానీ థైరాయిడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఈ థైరాయిడ్ గ్రంథిని నియంత్రించేది పిట్యూటరీ గ్లాండ్ అంటారు. ఈ పిట్యూటరీ గ్లాండ్ కూడా సరిగా పనిచేయనప్పుడు కూడా ఇది తక్కువగా పనిచేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే కొన్ని రేడియేషన్స్ కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ తక్కువగా పనిచేసి హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం అయితే ఉంది. కొన్నిసార్లు కొన్ని మెడికేషన్స్ మనం వాడే మందులు అంటే క్యాన్సర్ కోసం వాడే కొన్ని ట్రీట్మెంట్ అయితే ఈ థైరాయిడ్ పైన కొన్నిసార్లు ఎఫెక్ట్ చూపే అవకాశం అయితే ఉంది. థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు థైరాయిడ్ కూడా తక్కువ పనిచేసే అవకాశం అయితే ఉంది. ఈ సందర్భాలలో థైరాయిడ్ తను చేయాల్సిన పని కన్నా తక్కువ పని చేయడం వలన హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే హైపర్ థైరాయిడిజం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎంత పని చేయాలో అంత చేయకుండా దానికన్నా ఎక్కువ ఎప్పుడు పనిచేసే అవకాశం ఉంది? అందులో అయోడిన్ తక్కువ తీసుకుంటే తక్కువ పని చేస్తుంది. ఇక్కడ అయోడిన్ ఇంటేక్ ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఈ గ్లాండ్ ఎక్కువగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇంకోటి గ్రేవ్స్ డిసీజ్ అంటారు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. గ్రేవ్స్ డిసీజ్ ఉన్నప్పుడు కానీ థైరాయిడ్ ట్యూమర్స్ కానీ అట్లా ఉన్నప్పుడు కూడా ఎక్కువ పనిచేసే అవకాశాలు. థైరాయిడ్ కోసం అంటే హైపోథైరాయిడ్ కోసం వాడే మెడిసిన్ డోసెస్ ఎక్కువ అయినప్పుడు కూడా ఈ గ్రంథి ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కొన్ని సందర్భాలలో హైపర్ థైరాయిడిజం వచ్చే అవకాశం అంటే ఆ గ్లాండ్ పనిచేసే దానికన్నా ఎక్కువ పనిచేస్తుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ తక్కువ పనిచేస్తే అంటే హైపోథైరాయిడిజం వలన మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వీక్నెస్, ఎప్పుడు చూడు నీరసంగా ఉండడం, చాలా బరువు పెరిగిపోవడం, అంటే సడన్గా బరువు పెరిగిపోతుంటారనమాట. కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చలి తీవ్రతను తట్టుకోలేరు. డ్రై స్కిన్ ఉంటుంది. హెయిర్స్ థిన్నింగ్ అయిపోతాయి, అంటే సన్నబడిపోతుంటాయి, వెంట్రుకలు అనేటివి సన్నబడిపోతుంటాయి. స్లో హార్ట్ రేట్ ఉంటుంది, ఎక్కువ మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి. అదేవిధంగా వీళ్ళలో మెటబాలిజం రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళలో కాన్స్టిపేషన్ అంటే ప్రేగు కదలికలను ఈ హార్మోను ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అయింది కాబట్టి పేగు కదలికలు కూడా తక్కువ కదలడం వలన ఆ ఆహారం అనేది స్లోగా కదిలి వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే సరిగా మలం కూడా వెళ్ళలేని సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఫేస్ ఉబ్బిపోతుంది, పఫ్ లాగా అయిపోతుంది అనమాట. అదేవిధంగా వాళ్ళ వాయిస్ కూడా చాలా లావుగా, హార్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు, అవకాశం అలా ఉంటుంది. జాయింట్ పెయిన్స్ అని, మజిల్ పెయిన్స్ అని కంప్లైంట్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళ మెటబాలిజం రేట్ తక్కువ ఉండడం వలన వాళ్ళు వెయిట్ అందుకే తగ్గలేరు. సో వాళ్ళు ఎన్నిసార్లు ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా కూడా మనం అండర్లైన్ ట్రీట్మెంట్ థైరాయిడ్ని మనం ట్రీట్ చేసుకోవాలి. వీళ్ళలో ఎక్కువ మెటబాలిజం రేట్ ఉండదు కాబట్టి వెయిట్ అనేది తొందరగా తగ్గలేరు. సో ఇప్పుడు ఇదే థైరాయిడ్ పని చేసేదానికన్నా ఎక్కువ పని చేస్తున్నప్పుడు అంటే హైపర్ థైరాయిడిజంలో మనకు ఎలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది? సో చాలామంది అంటుంటారు, నేను సడన్గా వెయిట్ లాస్ అయిపోయాను, ఎందుకో ఏం జరుగుతుందో తెలియదు అంటే సడన్ వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. హార్ట్ రేట్ ఎక్కువ ర్యాపిడ్గా కొట్టుకుంటుంది అనమాట, పాల్పిటేషన్స్ లాగా. వీళ్ళు హీట్ని ఎక్కువ తట్టుకోలేరు, వాళ్ళు చలిని ఎక్కువ తట్టుకోలేరు, వీళ్ళు వేడిని ఎక్కువ తట్టుకోలేరు. ఇప్పుడు చూడు స్వెట్టింగ్స్ వస్తూ ఉంటాయి, కోపము, ఇరిటేషను, కొన్ని సందర్భాలలో చేతులు ఇట్లా వణకడము, ట్రెమర్స్ అంటారు. వీళ్ళ ప్రేగు కదలికలు ఎక్కువ ఉండడం వలన తిన్న ఆహారం కూడా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి డయేరియా అంటే లూజ్ మోషన్స్ లాగాను, ఐస్ ఇలా లావుగా అయిపోతాయి, బల్జింగ్ ఐస్ అంటారు. వీళ్ళకి కూడా సేమ్ మజిల్ వీక్నెస్ ఉంటాయి. నిద్ర, స్లీప్ డిస్టర్బెన్స్ అంటారు, నిద్ర కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇటువంటి కొన్ని సిమ్టమ్స్ అయితే థైరాయిడ్ గ్లాండ్ పనిచేసే దానికన్నా ఎక్కువ పని చేసినప్పుడు అంటే హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు ఇటువంటి సిమ్టమ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్ని కామన్ అంటే అది
హైపోనా ఏదైనా సరే కొన్ని కామన్గా ఉండే సిమ్టమ్స్ అయితే ఉంటాయి. నెక్ భాగంలో స్వెల్ వస్తూ ఉంటుంది, అంటే ఉబ్బిపోయి లాగా ఉబ్బి ఉన్నట్టు కనిపిస్తుంది. హెయిర్ లాస్ అవ్వడం కానీ, హెయిర్ థిన్ అవ్వడం కానీ, మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేటివి ఇర్రెగ్యులర్, ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్ టైంకి రాకుండా అయితే కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు చూడు నీరసంగా, ఎనర్జీ లెవెల్స్ లేకుండా, మజిల్ వీక్నెస్ తోటి అలా ఎప్పుడు చూడు అలా ఉండే అవకాశం అయితే ఈ రెండు కామన్గా హైపర్ థైరాయిడిజంలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇవి మేజర్ హైపోథైరాయిడిజం వల్ల వచ్చే కొన్ని లక్షణాలు మన శరీరంలో. సో వీటికి ట్రీట్మెంట్ లేదా అంటే ఉంది, మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చు. చాలామంది ఈ అవేర్నెస్ లేకనే చాలాసార్లు చాలా విధాలుగా వాళ్ళ యొక్క సరి అయిన గైడెన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా బరువు పెరిగిపోయి నేను ఏ విధంగా బరువు తగ్గాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో కొంతమందిలో వాళ్ళు డయాగ్నోసిస్ కాకుండా ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి డయాగ్నోసిస్, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం డయాగ్నోసిస్ చేసుకోవడం అంటే రోగ నిర్ధారణ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు పర్సిస్టెంట్గా సంవత్సరం తరబడి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు దగ్గరలో వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇలాగా హైపర్ థైరాయిడిజంలో కానీ హైపోథైరాయిడిజంలో కానీ మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు లేదా మనం అలాంటి సిమ్టమ్స్ నిర్ధారణ అయినప్పుడు కొన్ని ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, తినకూడదు. అలాంటి ఫుడ్స్ అయితే ఇప్పుడు చెప్తాను, అది మీకు చార్ట్ రూపంలో కూడా ఇస్తాను, చూడండి. ఈ వెజిటేబుల్స్ ఏంటంటే బ్రకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటివి అయితే తినకూడదు. సోయాకు సంబంధించిన పదార్థాలు, సోయా బీన్స్, సోయా ప్రోటీన్, సోయా షేక్స్ ఇలాంటివి మాత్రం తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకెట్స్లలో, టిన్స్లలో, క్యాన్స్లలో వచ్చే ఫుడ్స్ అయితే తీసుకోకూడదు. స్వీట్ పొటాటో కానీ, పీనట్స్ కానీ ఇలాంటివి అయితే తీసుకోకూడదు. అదేవిధంగా ఆల్కహాల్, కెఫెన్ కంటెంట్ ఉన్న డ్రింక్స్ లాంటివి కూడా తీసుకోకూడదు. అదేవిధంగా హైపర్ థైరాయిడిజం వాళ్ళు అయోడిన్ రిచ్ అంటే అయోడిన్ సాల్ట్ ఇటువంటి సందర్భాలలో వాడకూడదు. ఎవరైతే హైపర్ థైరాయిడిజం మందులు వాడుతున్నారో లేకపోతే హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు అయోడిన్ రిచ్ అంటే అయోడిన్ కంటెంట్ ఉన్న ఉప్పునైతే వాడకూడదు, అయోడిన్ రిచ్ ఉన్న ఫుడ్స్ని అయితే తీసుకోకూడదు. సేమ్ కెఫెన్ కంటెంట్ ఏదైనా సరే తీసుకోకూడదు. డ్రింక్స్, ఆల్కహాల్స్ ఇలాంటివి తీసుకోకూడదు. స్పైసీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే టిన్, క్యాన్స్లో వచ్చే ఫుడ్స్ మాత్రం కూడా తీసుకోకూడదు. కాఫీ, టీ, కెఫెన్ ఉండే డ్రింక్స్ ఇలాంటివి అయితే తీసుకోకూడదు. సో మనమైతే మరి ఎలాంటి ఫుడ్స్ అయితే తీసుకోవాలి, మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనము ఎలాంటి ఫుడ్ని అయితే తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని తీసుకొని మనం వీటిని కంట్రోల్లో ఉంచవచ్చు, అది చాలా 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 మనకు ప్రాముఖ్యమైనది. అసలు ఈ విధంగా తెలియక మన హెల్తీ లైఫ్ స్టైల్ తెలియకనే చాలామంది ఇటువంటి సిమ్టమ్స్కి ఎక్కువ లోనైపోతున్నారు. యాక్చువల్గా మనం మంచి మందులు వాడుకుంటూ వీటిని మంచి డైట్ ప్లాన్ తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కంట్రోల్కి తీసుకురావచ్చు. సో ఫస్ట్ హైపోథైరాయిడిజం అంటే థైరోనామ్ ఇటువంటి ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు హైపోథైరాయిడిజం అంటారు. వీళ్ళకి హైపోథైరాయిడిజం ఉండడం వలన వీళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి అయోడిన్ రిచ్ ఫుడ్స్ అంటే అయోడైజ్డ్ సాల్ట్స్ కానీ అయోడిన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ కానీ తీసుకుంటే బాగుంటుంది. అంటే డైరీ, ఎగ్స్ ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. సెలీనియం అనే మినరల్ ఉండే రిచ్ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది. అది ఎందులో అంటే సన్ఫ్లవర్ సీడ్స్లో, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలలో, మష్రూమ్స్లలో ఇలాంటి వాటిలో అయితే ఉండే అవకాశం ఉంది. నేను చివరన చార్ట్ పెడతాను, అందులో కూడా చూడండి. జింక్ రిచ్ ఫుడ్స్, పంప్కిన్ సీడ్స్, చిక్ పీస్, క్యాష్యూ నట్స్, హోల్ గ్రెయిన్స్. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఎందులో అవకాడో, ఆలివ్ ఆయిల్, నట్స్. హై ఫైబర్, ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. లైక్ ఏంటంటే హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకుంటే చాలా అంటే మనకు కాన్స్టిపేషన్ లాంటివి రాకుండా కూడా సహాయపడుతుంది. హైడ్రేట్ అవుతూ ఉండండి, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి. ఇలాంటివి తక్కువ
హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళు వాడితే మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఉన్నాయి మన హెల్దీ చార్ట్లో. అండ్ హెల్దీ డ్రింక్స్ అండ్ హెల్దీ ఫుడ్ కూడా వస్తాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఇటువంటివి థైరాయిడ్ వాళ్ళకి కానీ, పోను డయాబెటీస్ వాళ్ళకి కానీ, ఇంకా మిగతా వాళ్ళకి ఎటువంటి డైట్ ప్లాన్స్ అనేటివి కావాలి, అదొక సపరేట్ ప్లేలిస్ట్ పెట్టి అందులో కూడా మీకు కావాల్సిన డైట్ ప్లాన్స్ అనేటివి వస్తాయి. అవి కూడా చూడండి. ఇప్పుడు హైపర్ థైరాయిడిజం ఉండేవాళ్ళు ఎటువంటి ఫుడ్ని తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి ఫుడ్ను తీసుకోవడం సేమ్ దానికి కొన్ని అపోజిట్ ఉండొచ్చు. అంటే క్రూసిఫరస్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, అంటే క్యాలీఫ్లవర్, క్యాబేజీ. కాల్షియం ఎక్కువగా ఉండే అంటే ఆల్మండ్స్, డైరీ ప్రోడక్ట్స్. మెగ్నీషియం రిచ్ ఉండే ఫుడ్స్ స్పినాచ్, పంప్కిన్ సీడ్స్. అండ్ అందరికీ ఇష్టమైంది డార్క్ చాక్లెట్, టర్మరిక్, జింజర్, బెర్రీస్, గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్ ఇవి తీసుకోవడం చాలా మంచిది. ఆలివ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్, అవకాడో ఇటువంటి ఫుడ్ తీసుకోవడం అనేది సేఫ్. సో ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఎంత చేసినా పర్సిస్టెంట్గా అలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉండే డాక్టర్ని అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది అన్నిసార్లు ఈ డైట్ ప్లాన్ కానీ ఇంకా వేరే ఏది కానీ మార్చకపోవచ్చు. కొన్నిసార్లు అయితే ఖచ్చితంగా డాక్టర్ను కలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఇటువంటివి నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఫుడ్ మనం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా చాలా చాలా మంచి ప్రభావాలు చూపుతుంది. స్విమ్మింగ్, జాగింగ్, వాకింగ్, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా హార్మోన్ పైన చాలా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మెడిటేషన్, యోగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లో ఇంటెన్స్ ఎక్సర్సైజ్, కార్డియాక్ స్ట్రెంథనింగ్ కానీ ఇలాంటివి చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ హెల్దీ ఫుడ్స్, ఎక్సర్సైజెస్ అండ్ హైడ్రేషన్. తగిన మోతాదులో నీటిని అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఈ హైడ్రేషన్, వాటర్ ఎక్కువ అనేది మన జీర్ణక్రియను, డైజెస్టివ్ని సరిగా క్రమంలో చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. అండ్ థైరాయిడ్ మెడికేషన్ అయితే ఖచ్చితంగా డాక్టర్ ద్వారా ప్రిస్క్రైబ్ చేసిన థైరాయిడ్ మెడికేషన్ వాడుతూ రెగ్యులర్ చెకప్స్ అయితే చేయించుకోండి. థైరాయిడ్ చెకప్స్ కూడా రెగ్యులర్గా చేసుకోవడం అనేది చాలా మంచిది. సో మీరైతే చెకప్ చేసుకున్నప్పుడు T3, T4, TSH ఇలాంటివి అయితే మీకు చెకప్ చేస్తారు. దాని ద్వారా డాక్టర్లు అయితే గుర్తించి మీకు తగ్గిందా, పెరిగిందా, ఎలాంటి మెడికేషన్ పెంచాలా, డోస్ పెంచాలా, తగ్గించాలనేది మీకు మంచి గైడెన్స్ అయితే ఇస్తారు. ఈ విధంగా మీరు రెగ్యులర్గా థైరాయిడ్ చెకప్స్ మాత్రం చేయించుకోవడం మర్చిపోవద్దు. చాలామంది ఈ విధంగా ఒక్కసారి ట్యాబ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేసి థైరాయిడ్ చెకప్ చేయించుకోవడం మానేసి ఇటువంటి సిమ్టమ్స్ని అయితే వాళ్ళు రిపీటెడ్గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు థైరాయిడ్ చెకప్స్ మాత్రం చేయించుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటివి ఇంకా చాలా విశేషాలు, ఇంకా చాలా టాపిక్స్ పైన మనం మాట్లాడాలనుకుంటే కింద మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మనం ఆ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కుదిరితే మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ కాళిదాస్ మైత్రి సైనింగ్ ఆఫ్. థైరాయిడ్ ఉన్నవాళ్ళు మీరు ఆందోళన చెందనవసరం లేదు. థైరాయిడ్ వచ్చిందని ఏదో భయపడనవసరం లేదు. ఖచ్చితంగా పైన చెప్పిన విషయాలన్నిటినీ మీరు పాటిస్తూ ఒక మంచి అవగాహనతో ఉంటూ మంచి ఎక్సర్సైజులు చేస్తూ మంచి మూడ్ని మెయింటైన్ చేసుకుంటూ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని అయితే సాగించవచ్చు. ఖచ్చితంగా డాక్టర్ను రెగ్యులర్గా కలవండి. రెగ్యులర్గా మందులు ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. మీ జీవితాన్ని అయితే ఖచ్చితంగా హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అయితే సాగించవచ్చు. థ్యాంక్ యూ.